హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి. ఇవాళ పూజ చేస్తున్నానండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళనే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను. పోయిన సాటర్డే చేశాను ఈ పూజ. సో నేను ఎలా చేశాను ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ పూజ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎప్పుడో మా అమ్మ రేరుగా అయితే ఎప్పుడో ఒకసారి చేసేదన్నమాట. తర్వాత మా అక్క చేసింది. తర్వాత కొన్ని యూట్యూబ్లలో కొన్ని నాకు ఐడియా ఉన్నంత వరకు మా పిన్నిని అడిగి గ్యాదర్ చేసేసుకొని నేను మంచిగా అయితే దేవుడికి పూజ చేసుకున్నాను. ఈ పూజలో ఎవరు ఎలాంటి మిస్టేక్స్ వెతక్కండి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే నేను చేసింది. సో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను సెకండ్ వారం అయితే నేను అది రెక్టిఫై చేసేసుకొని తిరిగి స్టార్ట్ చేస్తాను. మరి లేట్ చేయకుండా పూజా విధానం ఎలా చేశాను, ఏమేం నైవేద్యం సమర్పించాను అన్నది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీకినక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేను ఇవాళ సప్త శనివారం అంటే 7 శనివారాల వ్రతం అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. అంటే ఇది నా మొదటి వారం అన్నమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే మనకు ఆడవాళ్ళకు అనేది ఇబ్బందులు ఉంటాయి కదా. సో ఆ వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వారం అయితే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీ ప్రీతికరం అంటారు. అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి మనం వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా కలశం పెట్టుకొని వ్రతం చేయాలి. కొంతమంది 7 వారాలే చేసుకోవచ్చు, 8వ వారం చేసుకోవచ్చా అంటారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆయనకు 8వ వారం కూడా ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఆయనకు చాలా ప్రీతికరం. నేను ఇక్కడ బియ్యం పిండితో పిండి దీపాలని పెట్టాను. బియ్యం పిండి బయట కాకుండా ఇంట్లోనే పిండిని నానపెట్టేసుకొని కాసేపు నీళ్ళలో నానపెట్టేసి తర్వాత మనము ఒక పొడి బట్ట మీద ఆరేసి తర్వాత గ్రైండ్ చేసి నేను నైటే సిద్ధం చేసి పెట్టాను. దీపాలు అయితే చేయలేదు, ఎందుకంటే నాకు మార్నింగ్కే ఎక్కువ పని అయిపోతుంది. నేను ఫ్రైడేనే మొత్తం అంతా ఇల్లు శుభ్రం చేసేసి తలంటు స్నానం చేసేసి తర్వాత ముగ్గులు వేసి గ్యాస్ స్టవ్ దగ్గర పటాలు క్లీన్ చేసుకొని అంతా రెడీగా పెట్టుకున్నాను. మార్నింగ్కి నైవేద్యము, వంట, టిఫిన్లు, తర్వాత పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను బ్రహ్మ ముహూర్తంలో అర్లీ మార్నింగ్ 3:30కి లేచి నేనైతే ఇక్కడ పనులు స్టార్ట్ చేశానండి. అందుకే మీకు ఇక్కడ ఒక క్లిప్ కూడా యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, నేను హెడ్ బాత్ చేసి బయట చూపిస్తూ ఉన్నాను. ఇంకా చీకటిగానే ఉంది. 4:20 అలా అయిందండి నేను లేచి స్నానం చేసేసరికి. ఇంకా నేను లేస్తూనే అంటే ఏ డేకి సంబంధించిన ఆ డేకి అయితే నేను దేవుడి పాటలు పెడతానండి. సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకుంటూ తర్వాత నేను నైట్ క్లీన్ చేశాను అన్నాను కదా, చూడండి. అంటే మాదే చిన్నది పూజ గదినే అండి, ఒక్క పటమే పెట్టుకున్నాను, ఎక్కువ వద్దు అనేసి. రెంట్ హౌస్ కాబట్టి ఇలా మంచిగా పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. దేవుని కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి. వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉన్నారు. మనము ఏ పూజ చేసినా కూడా నైవేద్యం వండుతాం కాబట్టి గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్గా చేసేసుకొని ముగ్గు వేసుకొని మంచిగా, అంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందండి మనం మంచిగా ముగ్గు వేసుకొని ఇలా చేసుకుంటే. అందుకే నేను నైటే ముగ్గు కూడా వేసేసుకొని పూలు పెట్టుకొని ఇప్పుడు నేను బెల్లం పరమాన్నం చేస్తున్నానండి. బెల్లం అన్నం అంటారు, స్వీట్ పొంగల్ కూడా అంటారు. వెంకటేశ్వర స్వామికి బెల్లమన్నం అంటే చాలా ప్రీతికరం అండి. ఖచ్చితంగా నేను దేవుడికి నైవేద్యం అయితే బెల్లమన్నం పెడతాను. అందులో 1.5 గ్లాస్ రైస్ వేసేసుకొని 1 గ్లాస్ వచ్చేసి పెసరబ్యాళ్ళు వేసేసుకొని విజిల్ కడిగేసేసి విజిల్కి అయితే పెట్టేశానండి. ఈలోపు తర్వాత దేవుడికి పానకం, వడపప్పు కూడా ఇష్టం అన్నమాట. ఎన్ని పెట్టాలనేది మన ఇష్టం అండి. 5 లేదా 9 రకాలని మన ఇష్టం అన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ వడపప్పు కూడా పెడుతున్నాను. అందుకే నల్ల పెసరబ్యాళ్ళు తీసేసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని పెట్టుకున్నాను. నేను ఇదంతా చేసింది 4:30కి అండి. తర్వాత పెసరబ్యాళ్ళు కూడా నానుతూ ఉంటాయి ఆ గ్యాప్లోనే. అంటే నేను రావు కాలం లోపే, అంటే శనివారము 9 to 10:30కి రావుకాలం ఉందండి. ఆ లోపే నేను కొబ్బరికాయ కొట్టేసుకోవాలి దీపం పెట్టేసుకొని.
నేను ఏ పూజ చేసినా పానకము తర్వాత వడపప్పు అనేది ఖచ్చితంగా నైవేద్యం పెడతానండి. ఎందుకంటే కొంచెం మనకి ఇది ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కేసరి కానీ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఈ ఐటమ్స్ అన్నీ ఇష్టం కాబట్టి చేస్తూ ఉన్నానండి. కొద్దిగా బెల్లం వేసేసుకొని వాటర్ వేసేసుకొని యాలక బుడ్డలు దంచి వేసేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ బెల్లం నీళ్ళు తాగడం వలన కూడా బాడీకి కూడా చలువగా అనేది ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అనేది చాలా ప్రీతికరం. నేను వచ్చేసి ఈ పిండిని నైటే రుబ్బుకొని పెట్టుకున్నానండి. పొడిని చేసేసుకొని ఇప్పుడు నేను తగినంత వచ్చేసి బియ్యం పిండి వేసేసుకొని ఈ బియ్యం పిండిలో అంటే పిండి దీపాలలో అరటిపండు తర్వాత కొంచెం వచ్చేసి బెల్లము తర్వాత పచ్చి పాలు కూడా వేసేసుకొని ముద్దగా చేసుకున్నానండి. ఇప్పుడు మనం చపాతి పిండిని ఎలా చేసుకుంటామో సేమ్ అలాగనే చేసుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి యూస్ చేయలేదు. వేసుకుంటే కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఆవు నెయ్యి లేదు కాబట్టి నేను పాలు బెల్లము తర్వాత అరటిపండుతో కలుపుకున్నానండి. నేను కార్తీక మాసంలో చపాతీ ముద్దతో పెట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటాను. మా అమ్మ చేసి కూడా ఇచ్చేది, నేను కూడా చేసేది. కానీ ఈ పిండి దీపాలు అనేది నాకు చాలా కష్టమైందండి. ఇదే నేను ఫస్ట్ టైం అనమాట నేను చేసింది. అసలు దీపం అనేది కరెక్ట్గా కుదరలేదండి. ఎలాగోకలాగా కష్టపడి ఖచ్చితంగా చేయాలా, బయట నుంచి ఏవి వద్దు నేనే ఓన్గా చేయాలని చాలా కష్టంతో అయితే మొత్తానికైతే పిండి దీపాలని అయితే చాలా చక్కగా చేసి దేవుడికైతే పెట్టానండి. నేను 7 పిండి దీపాలని మనం ఖచ్చితంగా చేసుకొని దేవుడికి పెట్టుకోవాలి. కొంతమంది 1 పెట్టుకుంటారు, కొంతమంది 2 పెట్టుకుంటారు. నేనైతే 7 వారాలు అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా 7 సార్లు నేను ఇట్లా పిండి దీపాలు పెట్టుకొని చేసుకుంటాను. ఈ వ్రతం రోజున మనం ఖచ్చితంగా ఒకరిని అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. అది చిన్నపిల్లలు కానీ ముత్తైదులు కానీ ఎవరైనా కావచ్చు. నేను వచ్చేసి మా అన్నయ్య వదిన పాప మా అత్తమామ కూడా వచ్చారు. లక్కీగా అందరైతే ఆ రోజు ఉన్నారు. కమ్మగా అయితే వాళ్ళకి అన్నం పప్పు మునక్కాయ తాలింపు ప్రసాదము రసము అన్నీ చేసి పెట్టానండి. ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. ఇక్కడ మనము బెల్లమన్నంని స్టవ్ మీద పెట్టాము కదా, సో అది విజిల్ అనేది ఒక 3 విజిల్స్ వచ్చింది. అది మొత్తం ఒక సపరేట్గా ఒక దానికి తీసేసుకొని మెత్తంగా ఆ వేడి మీదనే పప్పు గుత్తితో రాంపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం వేస్తూ ఉన్నానండి. కొంతమంది చక్కెర వేసుకోవచ్చు, కొంతమంది బెల్లం వేసుకోవచ్చు. ఇక్కడ పాకంగా ఏం పట్టలేదు, జస్ట్ కొంచెం బెల్లం వేసేసి తగినంత బెల్లము కొంచెం వాటర్ వేసేసుకొని జస్ట్ బెల్లం కరిగే వరకు మాత్రమే పొయ్యి మీద పెట్టాను. బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి ఈ బెల్లపు నీళ్ళు అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా వేసుకున్నాక ఒక గెరిట తీసుకొని చాలా మెత్తగా కలుపుకోవాలి అండి. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం రైస్ లాగానే ఉంది, అందుకే నేను పప్పు గుత్తి తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉన్నాను. నేను వచ్చేసి ఇక్కడ దేవుడికి అయితే నైవేద్యము బెల్లం అన్నము పానకము వడపప్పు పంచామృతము దాని తర్వాత ఖర్జూరం అనేది పెట్టానండి 5 రకాలుగా. ఈ బెల్లం అన్నంలో యాలకుల పొడి దంచి వేసుకున్నానండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా వేసుకుంటానండి స్వీట్లలో. మొత్తం అంతా బాగా కలుపుకున్నాక కొంచెం టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. షుగరు అంటే ఎక్కువ షుగర్ అని కాదు, నేను మొత్తం బెల్లం స్వీట్ సరిపడ బెల్లం అంతా వేసాను. కాకపోతే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూను ఖచ్చితంగా షుగర్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అయితే. ఇందులోని కొంచెం చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి. ఈ వీడియో క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే చెప్తూ ఉన్నాను. పచ్చకర్పూరం వేయడం వలన టెంపుల్ స్టైల్ మనకు స్వీట్ ఎలా ఉంటుందో ప్రసాదం అనేది అలాగే ఉంటుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాదం పప్పు దాని తర్వాత కిస్మిస్ వేసేసుకొని వేయించుకొని ప్రసాదంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఫాస్టింగ్ ఉన్నానండి. కాకపోతే ఊరు నుంచి ఆంధ్రా నుంచి మా అత్త మామ వస్తున్నారు కాబట్టి టిఫిన్ టైంకే వస్తూ ఉన్నారు. అర్లీ మార్నింగ్ బయలుదేరాను అనమాట. 9 o'clock రీచ్ అవుతారు అనేసి నేను నైటే పిండి రుబ్బుకున్నానండి దోశ పిండికి.
రాయలసీమ సైడు పచ్చికారం చేస్తారండి. అది చేసేసుకొని తర్వాత పిండిని కూడా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే పూజ దగ్గర ఉంటే తనో లేదో తెలియదు కదా అనేసి అన్నీ ముందుగానే ఒక ప్రిపరేషన్ లాగా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ అత్తమామ తింటారు కదా అనేసి. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బెల్లం అన్నము చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా నోట్లో నీళ్ళు ఊరిపోయినాయన్నమాట, అంత టేస్టీగా ఉంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రసాదము పంచామృతం అండి. ఇక్కడ పంచామృతం సింపుల్గానే చేస్తున్నాను. పచ్చిపాలను తీసుకొని కొద్దిగా షుగర్ వేసేసుకొని అరటిపండు వేసేసుకొని కలుపుకున్నానండి. ఇందులో వచ్చేసి తేనె వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వేసుకోవచ్చు. దాని తర్వాత మన ఇంట్లో ఏవైతే మనకు డ్రై ఫ్రూట్స్ కానీ తర్వాత పండ్లు ఉంటే వేసుకోవచ్చు. నేను ఈ హడావిడిలో అన్నీ మర్చిపోయానండి. ఫాస్ట్గా 5 రకాలు చేయాలనేసి చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం కిందికి పానకం కూడా చేసేసుకున్నాను. అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. అన్నీ రెడీగా పెట్టేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని అన్నీ పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుడి గదిలోకి రాగానే మంచిగా నైటే చేసేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మంచిగా దేవుడికి పూలతో సమర్పించుకొని దాని తర్వాత దేవుడి మందిరాన్ని దేవుడి గదిలో లేదా పక్కనైనా మనకు అనుకూలంగా ఉన్న చోటైనా స్వామివారి పీఠాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. స్వామివారి చిత్రపటంని కూడా మనం మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. నా దగ్గర వచ్చేసి విగ్రహం ఉందండి, అందుకే నేను విగ్రహంతో పెట్టుకుంటూ ఉన్నాను. నాకు దేవుడి గది చిన్నది కాబట్టి దేవుడి గది ముందర అయితే నేను మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపుతో అల్లుకొని బియ్యపు పిండితో నేను ఆడించుకున్నాను కదా, బియ్యపు పిండితో ముగ్గులు వేసేసుకొని దానిపైన పీఠం అనేది నేను ఏర్పాటు చేసుకున్నాను. పీఠాన్ని కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ కూడా పసుపుతో క్లీన్ చేసేసి ముగ్గు వేసేసుకొని మంచిగా పచ్చటి వస్త్రం లేదా తెల్లటి వస్త్రం ఏదైనా కొత్త వస్త్రాన్ని అయితే నేను అక్కడ వేసేసుకున్నాను. మనకు శనివారం అనగానే ఆపద ముక్కులవాడ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలను కూడా తొలగిపోతాయి. మనం జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటే లేదా మనం అనుకున్న కోరికలు నెరవేరట్లేదు అంటే దానికి శని ప్రభావం చాలా ఉంటుంది. మనకు ఏ కోరికలు ఉన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చెయ్యాలి. అలా వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన శని భారం తొలగిపోయి దోషాలు కానీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగనే 7 శనివారాలు చేయడం వలన తీరని కోరికలు తప్పకుండా తీరుతాయి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే మహాప్రీతికరం. ఈ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ శనివారమైనా మొదలు పెట్టచ్చు. మనం మొదలుపెట్టే ముందు రోజు మంచిగా ఇల్లు శుభ్రం చేసేసుకొని తలంటు స్నానం చేసుకొని దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకొని లేదా ఇంట్లో కానీ ఏదైనా ప్రదేశంలో స్వామివారి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా ఒక కోరిక అనుకొని మనం ముడుపు కడితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఇక నేను కూడా ముడుపు కడుతూ ఉన్నాను. నేనైతే చాలాసార్లే ముడుపు కట్టానండి, అందుకే ఇప్పుడు వ్రతం చేస్తున్నాను కదా అనేసి ముడుపు కడుతూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాలు రెడీ చేసేసుకొని ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ అయితే మంచిగా గాలి వచ్చే చోట కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకొని అవి ఆరనిచ్చాను. ఎందుకంటే ఆరకుండా మనం ఆయిల్ వేసినా దీపం పెట్టినా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. అందుకే మంచిగా ఆరిన తర్వాత గోవింద నామలని ఇయర్ బడ్తో నేనైతే పెట్టానండి. చూపిస్తున్నా చూడండి, పసుపు కానీ కుంకుమ కానీ 2 నీళ్ళల్లో కలిపేసేసి సపరేట్గా మంచిగా ఇయర్బడ్ తీసేసుకొని గోవింద నామాలు అనేది నేను ఇక్కడ పెడుతూ ఉన్నాను. నిజంగా చాలా బాగా వచ్చాయండి. నేను ఇంత కష్టపడిన దానికైతే ప్రతిఫలం అయితే దేవుడు నాకు ఇవ్వనే ఇస్తాడనే మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతూ ఉన్నాను. నాకు ఎక్కడ హ్యాపీనెస్ వచ్చిందంటే పిండి దీపాలు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అక్కడ 1.5 అవర్ నేను కూర్చున్నానండి. తర్వాత ఇలా నామాలు పెట్టేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది. పిండి దీపాలకి గోవింద నామం అనేది నేను పెడుతూ ఉంటే నాకు తెలియకుండానే చాలా హ్యాపీనెస్గా అనిపించేసింది. ఏమో మరి తెలియట్లేదు, ఇలా నేను చేసేది కూడా ఎందుకో నాకు మనసుకు అనిపించేసి నేను పూజ స్టార్ట్ చేసినాను. అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయి అనేది నేను మంచిగా వేడుకుంటున్నాను. దేవుడికి కూడా మంచిగా జరగాలి స్వామి అనేసి. తర్వాత పిండి దీపాలకు వచ్చేసి
పసుపు కుంకుమలతో కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7 తమలపాకులు తీసుకున్నానండి. 7 తమలపాకులను క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపు కుంకుమలతో పెట్టుకొని దానిపైన పిండి దీపాలతో నేను వెలిగిస్తానండి. అలానే వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీ ప్రీతికరం అంటారు. అందుకే 7 వారాలు ఇలా కలశం పెట్టుకొని వ్రతం చేసుకుంటే 8వ వారం కూడా చేసుకోవచ్చు అనే డౌట్తో ఉంటారు కదా, ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడ కాబట్టి 8వ వారం కూడా మంచిగా కలశాన్ని పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అండి. మెయిన్గా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు కానీ పిండి దీపాలు బెల్లమన్నం అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. అవైతే మిస్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలశాన్ని కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అక్షింతలు కూడా కలుపుకొని పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను. కలశాన్ని మంచిగా క్లీన్ చేసుకొని నైటే పెట్టుకున్నాను. మార్నింగ్ వచ్చేసి గోవిందనామం పెట్టేసుకొని కలశంలో మనము వాటర్ వేసేసుకొని పసుపు కుంకుమ తర్వాత అక్షింతలు వేసేసుకొని ₹1 నాణ్యం వేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి జాకెట్ పీస్ తీసేసుకొని నేను కలశానికైతే పెట్టుకుంటూ ఉన్నానండి. ఇది కూడా నేను చేయడం ఫస్ట్ టైం. యూట్యూబ్లో చూసి నేను ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొని నేను చేశానండి. బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అందుకే నేను మీకు వీడియోలో చూపెడుతూ ఉన్నాను తెలియని వాళ్ళకి. పూజ అనగానే మనం ముందు రోజు ప్రిపరేషన్ చేసుకుంటేనే మేలండి. లేదంటే అదే రోజున మనం చేసుకోవాలంటే చాలా హడావిడి అయిపోతుంది. ఎందుకంటే నేను నైట్ చేసుకున్నాక కూడా మార్నింగ్ అయితే నాకు చాలా హరిహరిగా అయిపోతుంది. ఎందుకంటే నాకు 8:50 అయినా నేను దీపం పెట్టలేకున్నాను. ఎందుకంటే అంత హడావిడిగా జరిగిపోతుంది పూజ కూడా. అంటే టైం అయిపోయింది. అందుకు ఫాస్ట్గా నేను మా హస్బెండ్ అయితే దీపాలు పెట్టించేసాము లాస్ట్లో. ఇక్కడ వచ్చేసి పీఠం అనేది ఏర్పాటు చేశాక దానిపైన మంచి అంటే ఏదో ఒక కొత్త వస్త్రం అయితే నేను వేసుకున్నాను. దానిపైన 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం వేసేసుకొని మొత్తం అంతా పరుచుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి స్వామివారిని కూర్చోబెట్టడానికి చిన్న పీఠం అయితే పెట్టానండి. విగ్రహాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని నేనైతే దేవుడిని అయితే కూర్చోబెట్టున్నాను. చాలామంది కలశం కూడా పెట్టుకోవచ్చా అంటారు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి. మనం ఏ పని చేసినా కలశంతో స్టార్ట్ చేస్తేనే చాలా మంచిది కూడా మనం చేసిన దానికి కూడా. సో కాబట్టి మంచిగా కలశం ప్లేట్ పెట్టేసుకొని అందులో బియ్యం వేసేసుకొని కలశం చెంబు పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను మామిడాకులతో పెట్టానండి. నాకు మీ ఇష్టం, మామిడాకులతో అయినా పెట్టచ్చు, తమలపాకులతో అయినా పెట్టచ్చు. నాకు ముందు నుంచి అలవాటు. ఒకవేళ అవైలబుల్లో మామిడాకులు ఉన్నాయంటే నేను ఖచ్చితంగా మామిడాకులు 5 కానీ 9 కానీ పెడతానండి. తర్వాత కలశం టెంకాయ అండి. కలశం టెంకాయని కూడా మంచిగా నామం పెట్టేసుకొని ఏర్పాటు చేసుకున్నాను. నేనైతే 7 వారాలు చేస్తాను కాబట్టి ప్రతి వారం కలశం టెంకాయ అనేది కొత్తగానే పెట్టేసుకుంటాను. బ్లౌజ్ పీస్ కూడా మనం వాష్ చేసుకొని అదే పెట్టుకోవచ్చు. ఇక్కడ బియ్యం వేసాను కదా, ఆ బియ్యం కూడా మనం ఏదైనా నాన్ వెజ్ కాకుండా మనం ఏదైనా పొంగల్ కానీ తర్వాత మనం రైస్ ఐటెం కానీ అలా చేసుకోవచ్చు శుద్ధంగా ఉంటే. కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే మహా ప్రీతికరం. అందుకే ఆయనకి తులసి దళాలు సమర్పించి అలాగే పువ్వులతో కూడా సమర్పించాను. నేను నా భర్త అనేది పెట్టామన్నమాట దేవుడికి. తర్వాత కలశానికి జాకెట్ పీస్ వేసి పువ్వులతో దేవుడిని అయితే అలంకరిస్తూ ఉన్నాను. మనము ఏ పూజ చేసినా కూడా గౌరీ గణపతిని మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఫస్ట్ గౌరీ గణపతిని పెట్టి మనం ఏ పనైనా చేయాలి అన్నమాట. అందుకే నేను తమలపాకులో కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని గౌరీ గణపతి పెట్టాను. ఇక్కడ మీకు చిన్న చిన్న తమలపాకులు చూపిస్తున్నాను కదా, అది మా చెట్టుకి పూసాయండి. అందుకే ఇష్టంగా చూపిస్తూ ఉన్నాను. గౌరీ గణపతిని కూడా అందులోనే చేస్తూ ఉన్నాను. అందుకే మీకు వీడియోలో చూపెడుతున్నాను. గౌరీ గణపతిని చేశాక కుంకుమ పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టాను. నాకేంటో అండి, మామూలుగా మా అమ్మ పూజ చేసేటప్పుడు పండగల టైంలో కానీ అంటే నేను ఏ పని చేయను, బట్ మా అమ్మ ఒకటి అడిగేదన్నమాట. ఒక్క పొద్దు ఉండమ్మా, ఒక్క పూట అన్న పొద్దున రోజు మధ్యాహ్నం నుంచి తిందు అంటే అస్సలు నేను ఉండేదాన్ని కాదు. ఒక్కొక్క రోజు ఉంటాను, ఒక్కొక్క రోజు తెలియకుండా తింటాను. నిజం చెప్పాలంటే నేను దేవుడికి చేశాను కదా, చాలా కష్టం. 1.5 hours 2 hours పట్టింది. అంటే కొత్తగా చేస్తున్నాను.
బట్ ఇంకా ఆరలేదు. గోవిందా 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 గోవిందా. చూసారుగా నా ఫేస్ అంతా ఎంత డల్ అయిపోయిందో, బాగా అలసిపోయాను. మీకు ముందు చెప్తూ ఉన్నాను కదా, ఇవాళ నేను పూజ చేశాను కాబట్టి తెలీదు నాకు. మరి నేను ఇంత హడావిడిగా ఫ్రైడే అంతా క్లీన్ చేసేసుకొని సాటర్డే అంతా అన్ని పనులు పెట్టేసుకొని కూడా నేను మధ్యాహ్నం వరకు ఒక్క పొద్దుండి అందరూ తిని వెళ్ళిన తర్వాత నేను ఒక్క పొద్దు అనేది తీర్చుకున్నానండి. బట్ నాకు ఆ దేవుడు అయితే ఆ ఎనర్జీని అయితే ఇచ్చారనమాట. అదైతే నేను బాగా గట్టిగా నమ్ముతాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ముడుపు కడుతూ ఉన్నానండి నేను, నా భర్త. పసుపు నీళ్ళల్లో క్లాత్ని అయితే నేను నానపెట్టేసి మొత్తం బయట ఆరేసానండి. తర్వాత ఆరిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, తులసి దళాలు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టచ్చు. మేము 11 రూపాయలు పట్టి ఇక్కడైతే ముడుపు కడుతూ ఉన్నాను. ఇక్కడ ఇద్దరము కట్టామండి. తన ముడుపు తాను కట్టాడు, నేను కట్టానండి. ఇద్దరం కట్టాలని అనుకొని మేము ఈ పూజ స్టార్ట్ చేసాము. బహుశా అంతేనేమో, ఎందుకంటే మన దాకా వచ్చేటప్పుడు ఏది అర్థం కాదు. మనకి మ్యారేజ్ అయ్యి మనకు బాధ్యతలు తెలిసిన తర్వాత బహుశా దేవుడు కూడా మనకు అంత కెపాసిటీ, అంత ఎనర్జీ ఇస్తాడేమో. మీరు అనుకోవచ్చు ఏముంది అనేసి, ఇవంతా చూసేకి చిన్నగానే కనిపిస్తుంది, కానీ చేసేటప్పటికి చాలా నేనైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు నిజంగానే. దాని తర్వాత వచ్చేసి మా హస్బెండ్ కూడా ఇక్కడ ముడుపు కట్టాడు. పాపం తను ముడుపు కట్టడం ఫస్ట్ టైం అనమాట. నేను ఎలా కట్టానో సేమ్ అలానే చూసి తను కూడా కడుతూ ఉన్నాడనమాట. మా ఇద్దరి ముడుపులని దేవుడి దగ్గర పెట్టి మేము మనసులో ఏమైతే కోరుకున్నామో ఆ దేవుడికి మన బాధను చెప్పుకొని ముడుపు అయితే అక్కడ సమర్పించాను. నేను వచ్చేసి 7 వారాలు ఇదే ముడుపునే నేను పెడతానండి. మన ఇష్టం అండి. 2వ వారం కూడా మనం కొత్తగా ముడుపు కట్టుకోవచ్చు, 3వ వారం కూడా కట్టుకోవచ్చు. ఇలా మనం ఎన్ని వారాలు చేస్తే నేను అదే వారంని సేమ్ రిపీటెడ్గా పెట్టుకుందామని అనుకున్నాను. తర్వాత 7వ వారము ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి ముడుపును సమర్పించి దర్శనం చేసుకొని రావాలి ఖచ్చితంగా. అయితే ఈ వ్రతం చేసినప్పుడు ఒకవేళ లేట్ ఏమైనా అయితే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజ చేసుకొని అర్చన చేసుకొని రావాలి. నేను పిండి దీపాలలో ఒత్తులు పెట్టేసుకున్నాను, 2గా పెట్టేసుకొని అందులో ఆవు నెయ్యి కానీ తర్వాత కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పెట్టుకోవాలి. నేనైతే ఆడిచిన కొబ్బరి నూనె ఉంది కాబట్టి వేసేసుకొని దీపాలు పెట్టుకున్నాను. దీపాలు మనం కంటే యజమాని పెడితే చాలా మంచిదండి. ఇక్కడ వచ్చేసి నేను తను ఇద్దరం పెట్టాము, ఎందుకంటే హరిహరిగా రావుకాలం వచ్చేస్తుంది కదా అనేసి మేము ఫాస్ట్గా అయితే ఇద్దరం వెలిగించాము. దాని తర్వాత మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టేసి మేము మంగళహారతి ఇచ్చేసుకొని ధూపం అయితే వేసేసుకున్నామండి. అప్పటికి కరెక్ట్ 9 o'clock అయిందండి. అంత ఫాస్ట్గా చేసేసాము. దీపాలు పెట్టిన తర్వాత చూడండి ఎంత కాంతివంతంగా ఉందో. లైట్స్ ఆఫ్ చేసి ఒక్కసారి కాసేపు అయితే దేవుని అలానే చూడండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా ఖచ్చితంగా దీపాలు అనేది పెట్టుకోవాలండి, మొహం కడుక్కొని. దాని తర్వాత మనం పిండి దీపాలతో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. ఇంకొక డౌట్ రావచ్చు, ఈ పిండి దీపాలను ఏం చేస్తారు అనేసి. పిండి దీపాలని మనం ఇంట్లో కొంచెం ప్రసాదంగా పంచి తర్వాత ఆవులకి కానీ ఇలా మనమైతే వేయాలి. ఎక్కడ తొక్కలేని ప్రదేశంలో కూడా మనం వేయచ్చు. ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ పాదాలకైతే నేను దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత దేవుడు తర్వాత భర్త ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యమండి. అందుకే నా భర్త కాళ్ళనైతే ముక్కుతూ ఉన్నాను. నా భర్త అయితే ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, కొంచెం కోపం తగ్గించుకో, కొంచెం నెమ్మదిగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి గౌరీ గణపతిని పెట్టాం కదా, గౌరీ గణపతిని కూడా నెక్స్ట్ డే మనం మొహానికి రాసుకోవడం కానీ లేదంటే నీళ్ళల్లో వేసుకొని నీళ్ళల్లో కరగబెట్టేసుకొని తర్వాత ఎక్కడైనా చెట్లకి వేసుకోవచ్చు. అంటే ఎవరు తొక్కలేని ప్రదేశంలో అయితే వేసుకోవచ్చు. ముడుపుని అయితే దేవుడి దగ్గరే పెట్టానండి. 2వ వారంని కూడా ఆ ముడుపుని పెట్టుకొని పూజించుకుంటాను. చూశారుగా నా పూజా విధానం ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. నాకైతే
ఫైనల్గా అయితే పూజ చేసిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడే కూర్చొని దేవుని చూసుకుంటూ నేను అలాగే ఉండిపోయానండి నిజంగానే. తర్వాత అయితే పూజ అంతా అయిపోయినాక కాసేపు మొబైల్లో కానీ తర్వాత దేవుడి బుక్ ఉన్నా కానీ టీవీలో కానీ గోవిందనామాలు చదువుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకోవచ్చండి. ఇది అండి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.